రియల్ టైమ్గా జాబ్ చేసి ఉండాలి. దాని వాల్యూ తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాము, ఓకే సో నెక్స్ట్ 10 వచ్చింది, నెక్స్ట్ 15 వస్తుంది, నెక్స్ట్ 20 వస్తుంది, నెక్స్ట్ 25, 25, 30, 40 తర్వాత అనుకుంటాం. అవన్నీ కూడా అనుకుంటంలోనే మిగిలిపోతాయి. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో జాబ్ చేసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, 10 లక్షలు అయితే 15 లక్షలు అని చెప్తారు కామన్గా ప్రతి మ్యారేజ్లోనూ వీటిలోనూ. సో 15 లక్షలు అని చెప్పిన తర్వాత ఏమవుతుంది, తర్వాత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మీ మీద స్టార్ట్ అవుతుంది. సో మీరేమో కంపెనీలోనేమో వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు వస్తారు, కరెక్ట్గా 2 నెలల్లో బయటకు వచ్చేస్తారు. ఓకే, 2 నెలల్లో బయటకు వచ్చేసిన తర్వాత 4 నెలలు ఖాళీగా ఉంటారు. ఈ 4 నెలల ఖాళీ డ్యూరేషన్లో మొత్తం మీ కథ అంతా వాళ్ళకి అర్థమైపోద్ది. ఫస్ట్ మాకు 15 లక్షలు చెప్పాడు, వీడికి వచ్చింది 10 లక్షలే, వీడు పోటీగాడు అనుకున్నాం, బట్ ఇక్కడ తీరా చూస్తే కంపెనీలు మారుతున్నాడు అని ఒక అపోహ అనేది ఆటోమేటిక్గా మీ పార్ట్నర్ కలిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అంత త్వరగా అట్ ది సేమ్ టైం అదే టైంలో మీరు ఫ్రెషర్గా కాబట్టి మీరు వర్క్ని, ఇదొక ఆస్పెక్ట్ అయితే ఇంకో ఆస్పెక్ట్లో మీరు అదే టైంలో ఫ్రెషర్గా కాబట్టి చాను సార్ బాగా 18 గంటలు కూర్చోమన్నాడు అని చెప్పి ఇంకా అదే పనిగా కూర్చొని ఉంటే పక్కన పార్ట్నర్ కూడా ఇబ్బంది కలుగుతుంది కదా, ఇదేంద్రా బాబు పొద్దున్న సాయంత్రం వరకు టీవీ కంప్యూటర్ అని కూర్చుంటున్నాడు అని చెప్పి. సో అలాంటప్పుడు అది కొత్తగా మ్యారేజ్ అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు మీరు ఈ 2 కేసెస్లోనూ ఆలోచించి ఏం చేయాలంటే కనీసం 1.5 year వరకు కూడా ప్రాపర్ 2 years వరకు కూడా ప్రాపర్ నాలెడ్జ్ వచ్చి, రియల్ టైం నాలెడ్జ్ వచ్చి, ఓకే సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఇంకా చేయగలను ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ అన్నప్పుడు మాత్రం మ్యారేజ్లు చేసుకోండి. లేకపోతే సో మధ్యలోనే అది మ్యారేజ్గా మిగిలిపోయే ఛాన్సెస్ ఉంది. చాలామంది ఐటీలో ఇలాంటి దెబ్బలు తింటూ ఉంటారు. కాబట్టి మనోళ్ళు తెలియక కొంతమంది, ఇది అందరికీ కాదు, అంతమంది మేధావుల గురించి కాదు, ఒకళ్ళిద్దరు నాలాంటి మేధావులు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి చెప్తున్నా. సో వాళ్ళిద్దరు అలాంటి వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఆవేశంగా జాబులు వచ్చేసి అని చెప్పి వెళ్ళిపోయి త్వరగా జాబులు చేసేసి మ్యారేజ్లు చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ పిల్లల్ని పెట్టేసి ఆ తర్వాత రిస్కులు పడి అటు జాబ్ చేయలేక, ఇటు వైఫ్ చెప్పుకోలేక, అటు మీ చుట్టాలకు చెప్పుకోలేక, ఇటు నానా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించుకోవాలి. ఇది కూడా యాజ్ ఎ పర్సనల్ గైడెన్స్ అనేది ఇక్కడ అంతకుముందు చేసేవాడిని నేను. సో 7th 8th బ్యాచ్ వరకు కూడా పర్సనల్గా ఇండివిజువల్గా కూడా నేను గైడ్ చేసేవాడిని. ఆ తర్వాత ఏంటంటే సో ఎందుకులే అందరికీ బాగోదు, క్లాసులు పోగొట్టి ఇవన్నీ చెప్పడం ఎందుకులే అని చెప్పి నేను తగ్గించేసుకున్నాను, కంప్లీట్గా తగ్గించేసాను. సో ఇలా ఒక పర్సనల్ అడ్వైజ్గా కూడా నేను మీకు చెప్తున్నాను, టైం వచ్చింది కాబట్టి. బేసిక్గా చాలామంది చేసే మిస్టేక్స్ ఇవి. ఈ మిస్టేక్స్లో మళ్ళీ వెళ్ళి మీరు పడద్దు. ఓకే, ఫస్ట్ మీరు ఒక మంచి జాబ్ కొట్టిన తర్వాత స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు మ్యారేజెస్ కానీ లేకపోతే ఇంకోటి చెప్పుకోండి. సో జాబ్ వచ్చిందని చెప్పుకోవడంలో 100% ఎటువంటి మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఒకసారి మనకి జాబ్ వచ్చింది అంటే మన మీద అవతల వాళ్ళకి కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో బయట మార్కెట్లో ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడం తప్పలేదు, బట్ జాబ్ మార్కెట్లో మాత్రం జాబ్లో సర్వైవల్ దగ్గర కానీ ఆఫీస్లో కానీ ఎక్స్పెక్టేషన్స్ అనేది క్రియేట్ చేయడం చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయలేవు. కాబట్టి ఇది కూడా ఆలోచించుకోండి. అండ్ ఈజీగా జాబ్లో సర్వైవ్ అవ్వగలరు ఎప్పుడు అంటే కొంచెం ఒక మనం పని చేసేదానికంటే ఒక స్టూడెంట్ లాగా, ఒక నిత్య విద్యార్థిలాగా మనం కూర్చొని దాని మీద మనం ఎక్కువసేపు ఒక 1 year వరకు దాని మీద టైం స్పెండ్ చేసామంటే ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ వచ్చేసింది అంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఇంకా. అంతేగాని అరకొర నాలెడ్జ్తో మాత్రం నేర్చుకొని బయటకు వచ్చేసి ఏదో చేద్దాము అనుకొని మాత్రం చేయొద్దు. అది మీ కెరియర్కి చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, మాలాంటి వాళ్ళు ఓకే 30-40+ ఉన్న వాళ్ళకి ఓకే అది, ఎందుకంటే ఏం ఉపయోగం ఉండదు కాబట్టి మామూలు జాబుల్లో బయటకు వచ్చేసి ఏదో ఒకటి చేసుకోవాలనుకోండి. కానీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ ఆలోచన అనేది మైండ్లో నుంచి ఉండకూడదు. ఓకే, సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం వేరు, సో ఒకదానితోనే సరిపెట్టుకోవడం వేరు. కాబట్టి 2 బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం కొత్త ప్రాజెక్ట్స్ మనకి రియల్ టైంలో తగులుతూ ఉంటాయి, కొత్త ప్రాజెక్ట్స్ తగులుతూ ఉంటాయి, కొత్త వర్క్ తగులుతూ ఉంటాయి. ఆ వర్క్ ముందు మనం చేసేది ఏదైతే సిస్టమేట్ చేసినా అంతా కూడా డమ్మీ. కాబట్టి ఈ డమ్మీ వర్క్ ఇక్కడ చేసుకునే కన్నా రియల్ వర్క్ అక్కడ చేసుకోండి, మంచి సక్సెస్ మీరు గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నా పర్సనల్ సజెషన్. అండ్ టుమారో ఆన్వర్డ్స్ మనకి కంట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కంట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక 30 minutes ఏమో ఎఫ్ఐ ఉంటుంది, ఒక 1 hour నుంచి 40 minutes కంట్రోలింగ్ వరకు ఉంటుంది. మెల్లగా వెళ్తాం.
Okay, thank you so much. We will see tomorrow. Thank you, sir.